కర్ణాటక ఫలితాలు తెలంగాణపై ప్రభావం చూపనున్నారు బీజేపీ స్టేట్ బండి సంజయ్ కుమార్. ఇక బీజేపీ ఓటింగ్ పర్సంటేజ్ తగ్గలేదని చెప్పారు. సీట్లు తగ్గాయన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే బీఆర్ఎస్ సంబరపడుతుందన్నారు. కర్ణాటకలో దడుపాల్య ముఠాలు ఒక్కటయ్యాయని బండి సంజయ్ విమర్శించారు. బీజేపీ ఓటు బ్యాంకు ఏమాత్రం తగ్గలేదని చెప్పారు. ఏ రాష్ట్రంలో పరిస్థితులు ఆ రాష్ట్ర ఎన్నికలను ప్రభావితం చేస్తే ఓటర్స్ కూడా దానికి అనుగుణంగా ఓటేస్తారు. ఇటువంటి పరిస్థితుల్లో మనం వాస్తవానికి కర్ణాటకలో గత శాసనసభ ఎన్నికల్లో అప్పటి నుంచి ఇప్పటివరకు భారతీయ జనతా పార్టీ ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గలేదు. గతంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత అంటే 36%. మాకు వచ్చిన సీట్లు 140. ఈసారి సేమ్ 36% వచ్చినాయి, సీట్లు తగ్గినాయి. కాంగ్రెస్ పార్టీకి గత శాసనసభ ఎన్నికల్లో ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత అంటే 38%. సీట్లు ఎన్ని వచ్చినాయంటే 80 సీట్లు వచ్చినాయి. ఈసారి కాంగ్రెస్ పార్టీకి 38% నుంచి 43% వచ్చింది. 5% ఓటింగ్ పర్సెంటేజ్ కాంగ్రెస్ పార్టీ పెరిగింది. జేడీఎస్ గతంలో జేడీఎస్ వచ్చింది ఓటింగ్ పర్సెంటేజ్ ఏంటంటే 20%. ఈసారి వచ్చింది 13%. జేడీఎస్ 19 సీట్లు ఈసారి. జేడీఎస్ కు 7% ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గింది. కాబట్టి ఎవరి ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గింది, ఎవరికి యాడ్ అయింది. సరే, సాధారణంగా ఎన్నికల్లో సీట్లు ఎన్ని గెలిచి అధికారంలోకి వచ్చిందా అని చూసేది వాస్తవం అది. కానీ భారతీయ జనతా పార్టీ ఓటు బ్యాంక్ ఎక్కడ చెక్కు చెదరలే. సీట్ల సంఖ్య తగ్గింది. పోయినసారి కాంగ్రెస్ సీట్ల సంఖ్య తగ్గింది, బీజేపీకి సీట్ల సంఖ్య తగ్గింది. పోటీ నడిచింది. ఇక్కడ ప్రజలు ఆలోచించాల్సింది, కాంగ్రెస్ అక్కడ అన్ని పార్టీలు కలిసి వచ్చినాయి. అన్ని పార్టీలు కలిసి మత రాజకీయాలు చేసినాయి. భారతీయ జనతా పార్టీని మతతత్వ పార్టీగా పూర్తిగా చూపెట్టి ఈ పార్టీలన్నీ